సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు నా హృదయపూర్వక ఆత్మ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, పిసిఎస్ మాస్టర్స్ అందరికీ నా వందనములు. చాలా రోజుల తర్వాత మళ్ళీ పిసిఎస్లో రావటం జరిగింది. ఎప్పటి నుంచో ఈ వాక్యం గురించి చెబుదామని నేను ప్రయత్నం చేసినా ఆగిపోయింది. అంటే టైం వచ్చేదాకా చెప్పటానికి వీల్లేదు ఏది కూడా. అలాగే నేను ఇప్పుడు దీన్ని చెప్పమని పర్మిషన్ తోటి నేను చెప్తున్నాను. అలాగే ఎంతమంది యూట్యూబ్ ద్వారా కానీ పిసిఎస్ ద్వారా కానీ చూస్తున్నారో, ఆటో రైటింగ్ పద్మ మేడంకి అద్భుతమైనటువంటి 11 సందేశాలు ఇచ్చారు సార్. భూమి మీద ఉండే జీవాత్మకి శరీరం లేకుండా ఉన్నటువంటి దివ్యాత్మలకి అనుసంధానమై కలిసినటువంటి సబ్జెక్ట్ అది. ప్రతి ఒక్క పాయింట్ కూడా మన జీవితంలో ఎలా జరుగుతుంది మన శరీరంలో అని తెలుసుకునేటువంటి పాయింట్ నిన్న చెప్పారు. దేహము విఎస్ దేహి భవతి భిక్షాందేహి. ఆయన ఏమడుగుతున్నాడు? భిక్ష, మన జ్ఞానాన్ని డెవలప్ చేసుకోమని. మరి అవి ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూషన్ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎంత అది కనుక మిస్ అయితే ఏ బుక్స్ లో కూడా, ఏ గ్రంథాల్లో కూడా దొరకనటువంటి సబ్జెక్ట్ ఉంటాయి, ఏదో ఒక ముక్కలో ఉంటాయి. ఆ ముక్క అర్థం కాదు. 98లో ఒక ముక్క ఇచ్చారు మైత్రేయ బుద్ధుడిది. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్థమైంది. అది ఎంత లోతుకి వెళ్తే అర్థమవుతుందో మాకు తెలుసు. అందుకే అది దయచేసి ఆ 11 కూడా కంప్లీట్ గా మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే వాకిన్. ఇక్కడ వాకిన్లో వాకిన్ అవుతున్నారు మాస్టర్స్ పత్రిక గారు చెప్పారు. 190 మంది పిరమిడ్ మాస్టర్లలో వాకిన్నే అని చెప్పి. ఆ మార్పు మనకి ఎలా కనపడుతుంది అంటే వాళ్ళ విపరీతమైన పని, ఆ వర్క్, దానికోసం బాధపడకుండా వాళ్ళు పడే కష్టం, ఇది మనకు అర్థమవుతుంది. అర్థం కాని కొన్ని ఉంటాయి. ఎదుటి వ్యక్తి మామూలుగానే కనపడతారు. ఎందుకనంటే ఒక వర్క్ దాకా బాగానే ఉంటారు. ఒక పిరమిడ్ కట్టాలి, ఆ వర్క్ దాకా, కలెక్షన్ దాకా, దీని దాకా అంత అద్భుతంగా ఉంటారు. మళ్ళీ నాణ్యానికి ఒకవైపు అద్భుతంగా కనపడతారు, నాణ్యానికి రెండో వైపు వాళ్ళ గుణగణాలన్నీ కనపడతాయి. మనకు కనిపించేది ఒక అద్భుతమైన మైండ్ లో మనం పెట్టుకుంటాం, అబ్బా ఎంత బాగా వర్క్ చేస్తున్నారు, ఎంత హయ్యర్ మాస్టర్, ఎంత జ్ఞానం అని. ఇక్కడ ఏంటి, మళ్ళీ రెండో వైపు దగ్గరకు వచ్చేదానికి, వాళ్ళ జీవితంలోకి వచ్చేదానికి, వాళ్ళ ప్రవర్తన కానీ, వారి మాటలు కానీ, వాళ్ళు అర్థం చేసుకున్న స్థితి కానీ, వారి సంసారంలో వారు ఉండే పద్ధతిని బట్టి కానీ మళ్ళీ ఇదేంటి ఏం డైలమా వస్తుంది మనకి. ఎందుకంటే మనకు ఒక సీడ్ పడిపోయింది, ఒక మంచి మాస్టర్ ఎట్లాగో అని చెప్పి, అంటే ఇలాగే ఉండాలి అనేది కనిపిస్తుంది. కానీ అక్కడ మనస్సు, అక్కడ మళ్ళీ వాళ్ళ తెచ్చుకున్నటువంటి గుణము, న్యాచురల్ గా వాళ్ళకు ఉండే సహజమైన స్థితి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకున్నామో వాళ్ళ న్యాచురల్ స్థితిని మనం చూడకూడదు. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ మనస్సు, వాళ్ళ పర్సనల్, వాళ్ళ జీవితం. అసలు దాని జోలికి మనం వెళ్ళకూడదు. మనదల్లా ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి? స్పిరిచువాలిటీ. పనే దైవం, ఇంకా వేరే ఏమీ లేదు. ధ్యానం చెప్పడం, పిరమిడ్లు కట్టడం, పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయటం, చదవటం, శాకాహార ర్యాలీలు, పని 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 పని. ఆ పనిని మనం చూడాలి. కానీ చాలా మంది వారి యొక్క వ్యక్తిగత జీవితాలను చూస్తున్నారు. దయచేసి వ్యక్తిగత జీవితాల జోలికి మీరు వెళ్ళొద్దు. అవి వారి కర్మలు, గుర్తుపెట్టుకోండి. అవి ఎందుకు మనం ఎక్కించుకోవాలి? అవి మనలోకి వచ్చి మన మైండ్లో బ్లాక్ అయిపోతాయి. మన కర్మ మనం కడుక్కుంటూ పోగా అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వినడం వల్ల
అవి మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుంది, ఈ శబ్దము నీరు ఎట్లా ఎగిరిపోతుందో, కూర ఎట్లా గట్టిపడిపోతుందో అట్లా ఆ విన్నది మన మైండ్లోకి వెళ్ళి చక్కగా అది కూడా సీడ్ అయిపోయి ఒక బ్లాక్ అయిపోతుంది. ఎందుకు ఈ బ్లాక్లు మనకి? మన గురించి మనకు ఆలోచించుకోవడానికే బోల్డ్ టైం సరిపోవట్లేదు. ఇంకొకళ్ళ గురించి మనకేం తెలుసు? అందుకని వాకిన్ 90 మంది 100కి 90 మంది వాకిన్ అయిపోయారు కాబట్టే లాక్‌డౌన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కొత్త వాళ్ళు లక్షలకు లక్షలు వచ్చి పరంపరగా వెళ్ళిపోతున్నారు. ఇలా వాకిన్ అవుతారని తెలుసు. 98 నుంచి కూడా నేను అవి చూస్తూనే ఉన్నాను. నేను కూడా వాకిన్ అయ్యా. అది. ఇక్కడ వాకిన్‌లో 9 రకాలున్నాయి. ఒక రకం కాదు. ఒకేలాగా రావటం కాదు. 9 రకాలున్నాయి. ఎట్లా? వాకిన్ అంటే ఏంటి? మనలోకి ఎంటర్ అవ్వడం. ఎంటర్ అవ్వడం ఒక మాస్టరు మనలోకి ఎంటర్ అవ్వడం. ఎంటర్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇప్పుడు 7 దేహాలు ఉన్నాయి. ఏ దేహంలోకి వాళ్ళు ఎంటర్ అవ్వరు. ఏ దేహాన్ని వాళ్ళు టచ్ చేయరు. మరి దేన్ని టచ్ చేస్తారు అంటే మన మైండ్‌ని టచ్ చేస్తారు. దానిలోకి ఎలా ప్రవేశించాలి? ఇక్కడ ఈ మనకున్నదంతా ఏంటి? భౌతిక ప్రపంచంలో భయాలు. ఏదన్నా ఒక పెద్ద పని చేయాలంటే భర్త ఏమంటాడో, లేకపోతే పిల్లలు ఏమంటారో, సంఘం ఏమంటుందో, ఇవన్నీ మనకెందుకు? ఇవన్నీ డైలమాలో ఉంటాయి. కానీ వాళ్ళ అద్భుతమైన దేహము, అద్భుతమైన శక్తి, టాలెంట్ ఉంది వాళ్ళల్లో. ఆ టాలెంట్‌ని బయటికి తీసుకురావాలి అంటే ఆ వాకిన్ మాస్టర్ ఎంటర్ అయ్యి, ఆ ఒక తరంగం ద్వారా వాళ్ళ మనసులోకి ఎంటర్ అయ్యి వాళ్ళు నడిపిస్తారనమాట నీ భయాన్ని పక్కన పెట్టి. వాళ్ళు ఈ బండిని ఇప్పుడు ఈ బండిగానే ఉంటుంది. కానీ డ్రైవర్ పక్కకు తప్పుకుంటాడు. అటు ఇంకొక డ్రైవర్ వచ్చి దీన్ని నడిపిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆ సమయంలో మనం ఎలా ఉంటాం? ఒక మాస్టర్ వాకిన్ అయ్యారనుకోండి. నాకు 98లో 99లో పార్టీ టైంలో వర్ధమాన్ మహావీరుడు ఎంటర్ అయ్యాడు. 6 నెలలు ఉన్నారు ఆయన నా బాడీలో. 6 నెలలు కూడా నాకు 1½ డే అక్కడ నా సోల్ భావనాలోకానికి వెళ్ళింది. 1½ డే. అన్ని హయ్యర్ లోకాలు ఉంటే భావనాలోకానికి ఎందుకు వెళ్ళాను అనుకున్నాను. అంటే భువం ఈ ఈ భూమండలంలో అన్నిటికంటే దరిద్రం ఏంటంటే భావం. భావ దరిద్రము. అద్భుతమైన భావాలు ఉండవు అక్కడ. భావ దరిద్రం కాబట్టే భూమి ఇట్లా కర్మ అయిపోయి ఎదగలేకపోవడానికి కారణమైపోయింది. భావము దరిద్రం అయిపోతుంది. ఏ భావం? సరికాని భావాలు. ఈ సరికాని భావాలు ఎలా ఉంటాయి అని ఎప్పుడో ఒకసారి అనుకున్నాను. అందుకనే భువర్లోకానికి వెళ్ళి చూసి వచ్చా ఎలా ఉంటాయి. పొరపాటును కూడా లోకంలోకి వెళ్ళకూడదు నేను చూసి వచ్చిన తర్వాత. ఒట్టి చెక్క మొఖాలు. ఏముంది? చెక్క మొహం చెప్తే ఏ ఫీలింగ్ ఎట్టుండదో అలా ఉన్నారు. క్యాజువల్‌గా అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటే బోర్ కొట్టిపోద్దా? అబ్బా! ఏ భావంతో ఉన్నావో ఆ భావం అక్కడ ఎలా ఉంటుంది అంటే ఎంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. అలా ఉంది అక్కడ. అందుకని ఇక్కడే దాన్ని మనం సరి చేసుకోవాలి. భావాన్ని సరి చేసుకోవాలి. అద్భుతమైన విషయాల్ని మాట్లాడాలి. ఆనందకరమైన విషయాలు మాట్లాడాలి. చంటి పిల్లలతో ఆడుకోండి. అంతకంటే వండర్ లేదు. పిల్లలతో జీవించండి. హాయిగా భార్యాభర్తలు ఆనందంగా జీవించండి. నలుగురు ఇద్దరు కలిసినా కూడా జోకులతోటి సరదాగా ఉండండి. మొఖాల మీద పేలాలు ఎగుతున్నాయి. పెటపెటలాడిపోతా ఉంటాయి మొఖాలు. ఎందుకు ఉండాలి అలా? ఎక్కడ వస్తుంది అప్పుడు కాంతి? గంభీరంగా ఉండటం వేరు. ముఖం సీరియస్‌గా మనలో ఉండే భావాలన్నీ అద్దం ముఖం పెటపెటలాడిపోతా ఉంటాయి. ఆనందం అవన్నీ ఏమైపోతాయంటే మనిషిని ఇలా ఇలా కుదిచ్చేస్తాయి. ఇలా వికసించడం. పున్నమ వెన్నెలలా కావాలి. ప్యూరిటీగా ఉండాలి. పత్రి గారిలా నవ్వే వాళ్ళని ఎక్కడైనా చూసారా? ఎన్నిసార్లు ట్రై చేశానో నవ్వుదామని. మీరంతా నవ్వుతున్నారు ఇప్పుడు. హ్యాపీగా ఎలాంటి కల్మషం లేకుండా ఆనందంగా పున్నమ వెన్నెలలా నవ్వాలి. అప్పుడు ఎలా నవ్వగలుగుతాం? అవతల వాళ్ళని సహృదయంతో మనం తీసుకున్నప్పుడు అప్పుడే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అదే అన్నమాట.
అట్లా నేను 6 నెలలు కూడా నాలో ఎందుకనంటే భయం. మేము పిరమిడ్ పార్టీకి ఏంటి ఇంట్లో గొడవ అది అప్పుడు బయటికెళ్ళని వాళ్ళం పార్టీకెళ్ళి నుంచుని ఏం చేయగలుగుతాం అది అని ఒక విపరీతమైన భయం వచ్చింది. అప్పుడు నాకు వాకింగ్ జరిగింది. వాకింగ్ జరిగినప్పుడు నాకు తెలిసింది. అంతగా స్పష్టతగా తెలియలేదు గానీ తెలిసింది. ఆ సమయంలో నా భావాలు ఎట్లా ఉన్నాయి. ఫిజికల్‌గా నా మైండ్ సెట్, నా చుట్టాలు, నా ఇంట్లో భావాలు ఎలా ఉన్నాయంటే, నా చుట్టాన్ని కూడా నేను మర్చిపోయాను. మొఖం గుర్తుంటానికి పేరు గుర్తు రావట్లా. వాళ్ళతో మాట్లాడాలనిపించట్లేదు. అంటే మొత్తం ఇటే డైవర్షన్ అయిపోయి ఉంది. ఇవి ఎందుకింత తేడా వచ్చింది అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత తెలిసింది వాకింగ్ అయినప్పుడు కంప్లీట్ శ్రద్ధ అంతా చేసే పని మీద ఉంటుంది తప్ప భౌతికమైన చర్యల మీద ఉండదు అనేది అప్పుడు నాకు అర్థమైంది. అది నా యొక్క పర్సనల్ వాకింగ్ ఎక్స్‌పీరియన్స్. అయితే మనస్సులోకి ఎంటర్ అవ్వడం. ఫస్ట్ వాకిన్ మనస్సులోకి ఎంటర్ అవుతారు. మనస్సులోకి వాకిన్ అయినప్పుడు 2 రకాలుగా ప్రవర్తిస్తారు. మనస్సు ప్రపంచానికి సంబంధించింది. మనస్సు ప్రపంచానికి సంబంధించింది. మరి అయితే ప్రపంచానికి సంబంధించిన మనసు ప్రపంచం గురించి, కుటుంబం గురించి, వీటి గురించి మాత్రమే దానికి రికార్డ్ అయి ఉంటుంది గానీ, ఒక సోల్ ఒక్కొక్క మాస్టర్ యొక్క బిహేవింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది మనసుకు రికార్డ్ అవ్వదు. మనసు దాన్ని తీసుకోలేనప్పుడు దానికి రికార్డ్ అవ్వదు. అది. ఈ లోపల వాకిన్ ఎంటర్ అయిన వారి విధానం వేరుగా ఉంటుంది. లోపల ఎంటర్ అయిన వాళ్ళ విధానమేమో వాళ్ళు ఏదైతే చేయాలో దాని మీద ఉంటుంది. మనసేమో ప్రపంచం వైపు ఉంటుంది. ఈ రెండింటి విభిన్నత్వాన్ని బ్రెయిన్ తట్టుకోలేక మానసిక రోగులైపోతారు. ఈ మనసేమో ప్రపంచం. చుట్టాలు, ఇల్లు, పని ఇది. దానికి ఎంత శక్తి కావాలి? పొద్దున్న లేచిన నుంచి మన కుటుంబ విషయాలు ఇవి ఆలోచించుకోవటమో, పిల్లలు చదువో, ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా చూసుకుందాం. వాళ్ళు ఉండే ప్రపంచం తెల్లవారి 6 దగ్గర నుంచి పడుకోపోయేదాకా మైండ్ ఏం పనిచేస్తుంది, కళ్ళు ఏం చూస్తున్నాయి, దానికి ఎంత శక్తి కావాలి. కానీ లోపలికి మనసులోకి ఎంటర్ అయిపోయినటువంటి ఈ మాస్టరు ఏం చేస్తాడు, తన పనిలోకి పూర్తిగా తన వైపు తీసుకుని ఈ వైపు వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఈ రెండిటికి సమన్వయ స్థితి కుదరక బ్రెయిన్ పిచ్చివాళ్ళు అయిపోయే ప్రమాదం ఉంది అక్కడ. పిచ్చివాళ్ళు అయిపోతారు. అది మెయిన్ డేంజర్ అన్నమాట. కాబట్టి మానసిక రోగులు అయిపోతారు. అందుకని ఇది సక్సెస్ అవ్వల. మనసులోకి ఎంటర్ అయితే మనసు ద్వారా చక్కగా ప్రపంచాన్ని వాకిన్ మాస్టర్స్ గా చేయాలి అనుకుని చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఇది సక్సెస్ అవ్వలేదు. అందుకని మనసులోకి ఎంటర్ అవ్వటం అనేది తీసేశారు. అది ఫెయిల్ అయిపోయి. ఇప్పుడు ఇక రెండవది కుండలిని నుండి ఎంటర్ అవుతారు. కుండలిని కింద దిగున ఉండే లాస్ట్ బోన్ ఉంటుంది. ఆ లాస్ట్ బోన్ కి కింద 2 హోల్స్ ఉంటాయి. ఇలా చిన్నవి 2 హోల్స్ ఉంటాయి. ఆ రంధ్రము ద్వారా వీళ్ళు వాకిన్ అవుతారు. ఇది సక్సెస్ అయ్యింది. ఇది బ్రెయిన్ కి సంబంధించింది కాదు కదా. బ్రెయిన్ గానే ఉంటుంది. అందుకని చెప్పి ఇది సక్సెస్ అయ్యింది. ఇది కుండలిని నుంచి ఇది ఎక్స్పీరియన్స్ అవుతారన్నమాట. ఇది ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యారు అన్నప్పుడు నాకు చాలా భయపడుతూనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కొద్దిగా రిస్క్ గానే ఉండేది. ప్రతి స్త్రీకి ఇది మామూలే ఇంట్లో కుటుంబంలో. వెళ్ళినప్పుడు మాకు ధ్యాన మహాయజ్ఞం విజయవాడలో మేము చేసినప్పుడు బుద్ధ పౌర్ణమి యజ్ఞం అప్పుడు నేను నందిగామ వెళ్ళాను. ఆ నందిగామ వెళ్ళి గార్డెన్లో కూర్చుని వాళ్ళన్ని పాంప్లెట్లు ఇస్తూ ఉంటే కూర్చున్నప్పుడు సూర్యకుమారి మేమందరం కూడా అప్పుడు అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే నాకు ఇంట్లో మాటలు వేధిస్తున్నాయి. కొంచెం కోపడ్డారు. అది కొద్దిగా అనీజీగా ఉంది. సడన్ గా ఇలా వెన్నుపోసి ఇలా నిటారుగా కొయ్యిలాగా అయిపోయింది. ఇలా కొయ్యిలాగా అయిపోయి ఇలా చూస్తూ ఉంటే ఆ బోన్ కనపడుతోంది. కింద చివర ఇవి కనపడుతున్నాయి. అక్కడ ఏమైంది, ఒక ట్యాప్ కి ఇంకొక ట్యాప్ కనెక్ట్ చేస్తారు.
ఒకటే లైన్ ఉంటుంది. దానికి 2 ట్యాప్‌లు కనెక్ట్ చేస్తారు. ఇది తిప్పితే వేడి నీళ్ళు, ఇది తిప్పితే చన్నీళ్ళు వస్తాయి. అవతల మాత్రం ఒకటే ట్యాప్. అట్లాగే మన బోన్ చివర కూడా వీళ్ళు కనెక్ట్ అయిపోయి ఆ దీంట్లో రైట్ హోల్ నుంచి పైకి వెన్నుపూస ద్వారా వాళ్ళు ఆ ఎనర్జీని తీసుకుని వెన్నుపూస మీద ఆధారపడి ఉంటారన్నమాట. అది ఎట్లాగూ వాకిన్ అయిన వాళ్ళు ఏమన్నా కాన్షియస్సా, అది ఒక రూపమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా, ఇంకేదన్నానా? ఏది కాదు, ఒక తరంగం. ఆ తరంగం అనేది, ఆ తరంగానికి అన్ని జ్ఞానాలు అన్నీ ఉంటాయి. ఒక కాంతిగా మారిపోతారు. కాంతి దేహం అంటే ఏంటి? భౌతికంగా ఇదంతా లేకుండా అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి కానీ లైట్ గా కనపడుతుంది. అట్లాగే అన్నీ ఉండే ఆ లైటు ఒక తరంగం లాగా వచ్చి దాంట్లో మన ఆ బోన్ని ఇట్లా యాక్టిఫై చేసి ఆ బ్యాక్ బోన్ లాగా అలా ఉండి నడిపిస్తారు. ఇది ఇది రెండో దాంట్లో ఏముంటుంది? మనం ఒక ట్యాప్ తిప్పి వాటర్ వాడుతున్నప్పుడు ఒక ట్యాప్ క్లోజ్ చేస్తాం. రెండో ట్యాప్ క్లోజ్ చేస్తాం. అలాగే ఈ నేను, మనసు, ఈ ఆత్మ ఇవన్నీ ఉన్నదాన్ని ఆ ట్యాప్‌ను మూసేస్తారు. క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయి ఈ వచ్చినటువంటి మాస్టర్ యొక్క థాట్ తోటి అద్భుతంగా అక్కడ వర్క్ జరిగింది. 6 నెలలు నాకు అలా జరిగింది. అది రెండవది మనకి. అట్లా కుండలిని నుంచి ఇది ఎక్స్‌పీరియన్స్. కుండలిని నుంచి ఒక మాస్టర్ ఎట్లా ఎంటర్ అయ్యి ఎలా పని జరుపుతారు. వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అది అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ట్యాప్ ఓపెన్ చేస్తారు. అది. అప్పుడు అసలు మనకి ఇల్లు పట్టదు, మన తిండి పట్టదు. ఎందుకంటే అక్కడ నేను అనేది లేదు. దాన్ని క్లోజ్ చేసేసింది. నాకేం కావాలి అనేది క్లోజ్ చేసింది. కానీ అన్ని పనులు జరుగుతాయి. ఇంట్లో వంట వండుతాము, అన్ని క్యారేజీలు కడతాము, మనం అన్నీ చేస్తాం. కానీ ఎంత ఫాస్ట్‌గా చేస్తామంటే 10 మంది చేసే పని ఒక్కదాన్ని చేసుకునేది. ఎక్కడి నుంచి వస్తుంది? మాస్టర్స్ హెల్ప్ లేకుండా. అలా జరిగిందనమాట. అబ్బాయి ఎంత గొప్పగా చేశారు. ఇంటి చాకరీని చేసుకుంది. వరలక్ష్మి మేడం మరి ఇటు పార్టీకి తిరుగుతోంది అనుకున్నారు. కానీ అది నేను కాదు. ఆ వాక్యమైన వర్ధమాన్ మహావీరుడు యొక్క శక్తి అనమాట అది. ఇకపోతే మూడోది ఫుల్ వాకిన్. మొత్తం వాకిన్ అయిపోతారు. ఇంకా వాళ్ళు ఆత్మ ఒప్పుకుంటుంది. నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా, లేకపోతే ఈ జన్మ ఇలాగే కంటిన్యూషన్ చేసుకుంటున్నా, నా రియలైజేషన్ నాకు రాదు. ఇప్పటికి వచ్చిందే నాకు ఇంత మట్టుకే ఉంది. ఒక 100 జన్మలు ఎత్తేదానికి నేను నా శరీరాన్ని అతికిచ్చేసానంటే హ్యాపీగా నాకు ప్రమోషన్ వస్తుంది, ఇటు వేళ పని కూడా జరుగుతుంది అని చెప్పి 2 రకాలుగా కూడా వాళ్ళు ఒప్పందం మీద ఈ ఆత్మ పైన సంతకం పెడుతుంది. నేను నా ఇంటిని ఇచ్చేస్తున్నాను, అమ్మేస్తున్నాను. రెంట్ కాదు, రెంట్కేమో వచ్చేయలేదు. ఇదేమో అమ్మేస్తున్నాను, నా బాడీని ఇచ్చేస్తున్నాను కంప్లీట్. ఇది ఆత్మ గర్భంలోకి వచ్చినప్పుడు కట్టుకున్న బాడీ కదా ఇది, ఇల్లు. అట్లాంటిది నేను దీన్ని అమ్మేస్తున్నాను అంటే కంప్లీట్ వాక్యం వాళ్ళకి ఇచ్చేస్తాను. అప్పుడు ఈ సోల్ వెళ్ళిపోతుంది, ఆ పైలోకాల్లోకి వెళ్ళిపోయి తన పరిణితి తను సాధించుకుని తను మళ్ళీ ఎక్కడన్నా పుట్టని చేయని, అది తన ఇష్టం. ఇంటిని వదిలేసి అది వెళ్ళిపోయింది. కానీ ఒక ఫుల్ వాకిన్ అయినప్పుడు, ఏమవుతుందంటే బాడీ కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఒక్కొక్కళ్ళకి మెడ నొప్పి వస్తుంది. 10 రోజులు మెడ నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్ బంద్. హాస్పిటల్ కూడా వెళ్ళనివ్వల. ఎట్లాగా అని ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా రుద్దుతారేమో అనుకుని దీని చున్నీ కడితే కానీ ఇది గట్టిగా నిలవలేదనమాట. నిలవలేకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ బ్యాక్ బోన్ లో నుంచి మెడలో నుంచి వాకిన్ అయినప్పుడు ఇది నొప్పి వస్తుంది. మళ్ళీ 10 డేస్కి ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. అందుకని ధ్యానంలో ఉన్నప్పుడు ఏదన్నా వస్తే డాక్టరు అన్నది మైండ్లోంచి పోతే కానీ మనం ముందు ఫస్ట్ రికవర్ అవ్వం. ఆటోమేటిక్గా అది
తగ్గిపోతుంది అన్నమాట. ఫుల్ వాకిన్ వీళ్ళు అవుతారు, ఒప్పందం జరుగుతుంది, అన్ని బాగానే ఉంటాయి. ఇక్కడ ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. మామూలుగా అంతకు మునుపున్న వ్యక్తి పూర్తిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంకొకటనో కొన్ని రిమార్క్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ శరీరం ఎవరిది? ఈ శరీరము అంతకు మునుపున్న ఆత్మ. ఈ శరీరంలో ఏముంటాయి? సూక్ష్మ శరీరం ఉంటుంది, మనో శరీరం ఉంటుంది. మనస్సుతోటి నడుస్తాము, ప్రేమ, కోపము, బాధలు అన్ని కూడా దీంతో వస్తాయి. సూక్ష్మ శరీరం ఏమో ఇటు ఫిజికల్ గాను ఆస్ట్రల్ గా రెండు కలిపి ఇది ఉంటుంది. ఈ ఈ రెండు ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ వాకిన్ అయినప్పుడు ఈ మనసు ఒకలాగా ఉంటుంది, ఈ సూక్ష్మ శరీరం ఒకలాగా ఉంటుంది, వచ్చిన మాస్టర్ ఒకలాగా ఉంటాడు, గందరగోళం అయిపోతుంది. అందుకని చెప్పి ఆ సూక్ష్మ శరీరము వెళ్ళిపోతుంది, ఆ మనో శరీరము వెళ్ళిపోతుంది. ఫుల్ వాకిన్ అయిన వెళ్ళిపోయి వీళ్ళ మనో శరీరము అంటే వాళ్ళు ఏనాడో ఉన్న మనో శరీరము. ఫర్ ఎగ్జాంపుల్ మైత్రేయ బుద్ధుడు ఉన్నాడు. 99లో నేను మైత్రేయ బుద్ధుడు పునరాగమనం చూశాను. హిమాలయాల్లో నుంచి ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి నాకు కొండ మీద ఇలా నడుచుకుంటూ అడుగు మీద అడుగు వేసుకుంటూ వస్తున్నారు. కొండ అంచు మీద ఒక కాలు, ఇంకొక కొండ అంచు మీద ఇంకొక కాలు, హిమాలయాలు. ఇక్కడి నుంచి చూస్తున్నా. మార్నింగ్ 5 o'clock నేను రూమ్ లోకి వెళ్ళి పడుకుందామా అని బయటకు వచ్చిందని వెళ్ళబోతుంటే ఎవరు తిప్పి కొట్టినట్టు వచ్చి కూర్చొని ఇట్లా తోసినట్టు పడిపోయి అలా కళ్ళు మూసుకుని పోయి ఏంటి ఇట్టబడ్డాను అనుకుని కళ్ళు మూసుకోగానే హిమాలయాలు కనపడుతున్నాయి. అక్కడ ఆయన దిగొస్తున్నారు. ఇదంతా ఫ్లోరిడ్ అంతా, ఇదంతా జపనీస్ లాగా, చైనా వాళ్ళలాగా ఉంది. చిన్న కళ్ళు, పెద్ద ఐబ్రోస్. అది దగ్గరకు దిగుతూ ఉంటే అంత పత్రిగారి లాగా కనిపిస్తున్నారు. పత్రిసారి గారికి ఏమో మనకి ఇక్కడ జుట్టు ఉండదు, ఆయనకేమో పూర్తిగా ఇంత జుట్టు ఉంది. కొండల మీద ఇట్లా ఈడ్చుకుంటా వస్తుంది ఆ జుట్టు. అంత ఒక కొండ మీద నుంచి కొండ మీదకి ఈడ్చుకుంటా వస్తుంది. ఆయనకంటే ఎత్తు ఆ జుట్టు ఉంది. ఎంత పెద్ద జుట్టు మనకు గా కనపడితే అంత వృద్ధాత్మ, అంత మహాజ్ఞాని. ఇక్కడ మనకి ఎంత పెద్ద జుట్టు ఉన్నా బుర్ర లేకపోతే ఉపయోగం లేదు, పిలకలున్నా పర్వాలేదు మనకి. కానీ అక్కడ మనకి అది చూపించేది అంత పెద్ద జుట్టు ఏంటంటే మహాజ్ఞానం. అక్కడ అది అలా నడుచుకుంటూ దిగొస్తుంటే ఎవరు స్వామి మీరు అని అడిగితే అక్కడ మనకి పెద్ద పెద్ద స్పీకర్లు రోడ్డు బయట పెడతారు చూడండి, ఎంత పెద్ద స్పీకర్లు. ఆ స్పీకర్లోంచి వాయిస్ ఎంత దూరం వస్తుందో అలా హిమాలయాల నుంచి పటమట్లంకలో ఉన్న మా ఇంట్లోకి ఆ వాయిస్ వచ్చిందండి. ఇక్కడ వినడం కాదు, లోపల వినడం కాదు, ఈ చెవులకు వినపడుతోంది పెద్దగానమాట. ఇప్పటికి కూడా నాకు అది తలుచుకుంటే రోమాన్ని ఎక్కబరుచుకుంటా. అయా మైత్రేయ బుద్ధ, ఇట్లాగే వచ్చింది వాయిస్. అసలు ఏం వాయిస్ అని అండి, అసలు అది అట్లా ఇలా వైబ్రేట్ అయిపోతుంది. అయాం అంటూనే అది ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ఆ శబ్దము, ఆ తరంగాలు, ఆ శక్తి మొత్తం. నేనైతే అలాగే కూర్చుండిపోయాను. నాకు బుద్ధుడే సరిగ్గా తెలియదు అప్పుడు. ఇంకా మైత్రేయ బుద్ధుడు ఏం తెలుసు? ఏదో బుద్ధుడు చారిత్రాత్మక పురుషుడు అని తెలుసు, కానీ అంతకు మించి కూడా మనకు అప్పుడు తెలియదు, కృష్ణుడు రాముడు తప్ప. అలాంటిది మైత్రేయ బుద్ధ అంటే నాకు తెలియకుండానే ఆయన పాదాలకి నమస్కరించారు. అక్కడ జనం అంతా అటు ఇటు మార్క్స్ అందరూ ఉన్నారు. ఆ మార్క్స్ ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. మీరేమంటున్నారు అని అడిగాను. అడిగితే జయహో కొడుతున్నాం మేము ఆయనకి అని. జయహో అంటే జ అంటే జగత్తు, యా అంటే యశస్సుతో, హో అంటే హోరెత్తిపోవటం. జగత్తు మొత్తం ఆయన కీర్తితో హోరెత్తిపోతారో వారికి మాత్రమే జై హో కొట్టాలి. ఎవరికి పడితే వాళ్ళకి జై హో అని డబ్బులు బాగా సంపాదించిన వాడుకో, లేకపోతే కళలకు జై హో కొడతానికి వీర్లేదు.
జయహోలో అంత అద్భుతం ఉందని ఆ రోజే తెలుసుకున్నాను. అంత సీక్రెట్ ఉంది. తర్వాత ఆయన దిగారు. దిగినప్పుడు మీరు ఎలా వస్తున్నారు? మీరు ఎవరు అని అడిగితే మైత్రేయ బుద్ధ అన్నారు. మైత్రేయ బుద్ధ అంటే నాకు తెలియదని అంటానికి కూడా నాకు అనిపించలేదు. అనిపించకుండా మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? దేనికి వస్తున్నారు అని అడిగితే నేను 2500 సంవత్సరాల క్రితం ఉన్న బుద్ధుణ్ణి. 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధ పునరాగమనం, మళ్ళీ తిరిగి నేను వస్తాను అని చెప్పాను. అవునా, ఇప్పుడు వస్తున్నారా? పునరాగమనం అంటే వస్తున్నాను అని చెప్పారు, పుడతాను అని చెప్పలా. వస్తున్నాను అన్నవాళ్ళు అసలు ఇంపాసిబుల్. అప్పటికే బుద్ధుడిని ఎవరు అర్థం చేసుకోలేకపోతే 2500 సంవత్సరాల తర్వాత అసలు ఆ బుద్ధుడిని మనం ఏ లెవెల్లో చూడాలి? ఫలానా విధంగా చూద్దామంటే ఆ ఫలానా విధం మనకు తెలియాలి కదా. ఆ జ్ఞానము అదే ఇదంతా మనకు తెలియాలి. తెలియలేదు. అంతటి ఆయన ఏ రకంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు నాకు అర్థం కాలేదు. అర్థం కాక మైత్రేయ బుద్ధుడు అంటున్నారు, బుద్ధుడు అంటున్నారు, మళ్ళీ వస్తానన్న వాళ్ళు పుట్టాలి కదా అంటే పుట్టడానికి ఛాయిస్ లేదు మేడం, అసలు వీలు లేదు. ఏ గర్భం ఉండదు, పగిలిపోతాయి. అందుకని రూల్ లేదు. ఇది 3rd డైమెన్షనల్ ఎర్త్. ఇది భూమి. ఈ భూమి కొంత శక్తి మాత్రమే ఉంటుంది. ఆ స్త్రీల గర్భాలకు కొంత శక్తి మాత్రమే ఉంటుంది. అంతకుమించి పవర్ఫుల్ పుట్టడానికి లేదు, మేము రాకూడదు, వీలు లేదు. మరి ఎలా వస్తానని చెప్పారు అని అంటే వస్తానని చెప్పాను, పుడతానని చెప్పలేదు కదా అని. అప్పుడు నేను వాకిన్ అవుతున్నాను అని చెప్పారు. ఆ వాకిన్ అవటం పత్రికారిలోకి ఆ మైత్రేయ బుద్ధుడు వాకిన్ అవటం 99లో చూశానండి. అది అంతకు మునిపే జరిగింది, కానీ నేను అప్పుడు చూశాను. ఆ గతంలో జరిగింది నేను ఇప్పుడు చూశాను అన్నమాట. సినిమా అప్పుడెప్పుడో రిలీజ్ అయితే వాళ్ళు చూసినట్టు అట్లా ఆయన ఇది జరిగింది. ఆయన ఫుల్ వాకిన్ అయ్యారు. ఈ విషయం సార్కి నాకు కొద్దిగా మింగుడు పడలేదు, ఏంటో అర్థం కావట్లేదు. కొత్త అంత ఇదిగా ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి పవర్ లేదు అప్పుడు. ఏదో నా బుర్రకి ఎంత అందిందో అంతా తీసుకుని పత్రికారు ఎక్కడ ఉన్నారంటే తిరుపతిలో ఉన్నారంటే ఫోన్ చేసి మాట్లాడాం. సార్ ఇట్లా అద్భుతం, అసలు మేము అది మర్చిపోలేకపోతున్నాం అనమాట. ఆ రూపాన్ని చూడలేకపోతున్నాం. అంత అద్భుతమైన శరీరంతో దిగుతున్నారు. ఆయన మీకు మళ్ళీ ఉన్నాడేంటి అని అడిగాం. ఆ రోజు కాబట్టి అలా మాట్లాడాం. ఈ రోజు చేతులు ఎలా కట్టుకున్నాం ఆ చివరి అన్నీ తెలిసినాక ఆయన ముందు మనం మాట్లాడటానికి కూడా ఉండదు మేడం. చేతులు కట్టుకుని దూరంగా అంతే, మౌనం. అది అప్పుడు ఏంటంటే కొత్త అన్ని మాట్లాడేసేవాళ్ళం, అన్ని అడిగేసేవాళ్ళం. ఎందుకంటే ఇంకో చెప్పే దిక్కు లేదు మాకు. ఇది ఏ డౌట్ వచ్చినా ఆయన అడిగితేనే తప్ప ఇంకొకరు లేరు అప్పుడు మాకు. ఒకవేళ ఉన్నా మాకు అవి సూట్ అయ్యేవి కావు, వాళ్ళు చెప్పేది మాకు సూట్ అయ్యేవి కావు. అట్లాగూ అడిగినప్పుడు వాడు నా ఫ్రెండ్ మేడం అన్నారు. ఆయన ఫ్రెండ్ ఏంటి సార్, మీ ఫ్రెండ్ మీకు మళ్ళీనే ఉన్నారు, మీ ఫ్రెండ్ కాదు, చెప్పండి సార్, అచ్చం మీకు మళ్ళీనే ఉన్నారు, మీరే అది ఎవరు చెప్పండి అని అంటే అబ్బో మీరు యోగులు చూడగలిగారు అని అప్పుడు సార్ కూడా చెప్పారు. బుద్ధుడు మైత్రేయ బుద్ధుడుగా వాకిన్ అయ్యారు మేడం అని చెప్పి అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం పత్రికారిని? ఒక్క నిమిషం మనం చెక్ చేసుకున్నాం. పత్రికారిని ఎలా చూస్తున్నాం? ఒకరోజు క్లాసులో నేను సావిత్రమ్మ కొడుకును కాదు, ఎవరిని కాదు. మరి కొడుకు కాక ఎవరు? ఆవిడకేగా పుట్టారు మీరు అనుకున్నాం. ఆయన చెప్పింది ఏంటి? ఈ దేహం సావిత్రమ్మ కొడుకుది, ఇందులో ఉన్న మైత్రేయ బుద్ధుడు సావిత్రమ్మ కొడుకు కాదు. అర్థమైందా మేడం? లోపల ఉన్నది ఆయన కొడుకు కాదు, ఈ దేహం. నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్న మైత్రేయ బుద్ధుడు మళ్ళీ తిరిగి రావాలి అంటే వాళ్ళ ఇప్పుడున్న దేహం యొక్క మనస్సు కానీ సూక్ష్మ శరీరం కానీ పనికిరావు. అవి
ఎప్పుడైతే ఆ సోల్ వెళ్ళిపోయిందో అవి కూడా బయటకు వెళ్ళిపోయి చినిపోతాయి. ఒకవేళ అలా ఉంచినా కూడా అప్పుడు క్రాక్ వస్తుంది. ఆ మనసు వేరుగా ఉంటుంది. ఆ యొక్క సూక్ష్మ శరీరం వేరుగా ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం ఏ జ్ఞానంతో ఉందో, ఏ ప్రయాణం చేస్తుందో దాని ప్రకారం అది బిహేవ్ చేస్తుంది. ఆ మనసు ప్రపంచంలోనూ, ఆ కుటుంబంలోనూ ఆ అమ్మ అని, భార్య అని, అక్కని, తమ్ముడని, చెల్లెలని, బిడ్డ అని దాంతోటి ఉంటుంది. ఎవరికైనా సరే ఫుల్ వాకిన్. ఇది యూనివర్సల్‌లో సిస్టమ్. ఒక ఒక పత్రిజేదే కాదు. మీరైనా, నేనైనా ఎవరైనా ఫుల్ వాకిన్ అయ్యాము అంటే సిస్టమ్ ఇదే. అప్పుడు మరి అది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? భార్య ఏమో నా భర్త అనుకుంటుంది. బిడ్డలేమో నా తండ్రి అనుకుంటారు. ఆ తల్లేమో నా కొడుకు అనుకుంటుంది. నా బిడ్డ అనుకుంటుంది. అప్పుడు ఎలా ఆ బిహేవింగ్ ఉంటుందక్కడ? ఎలా చెయ్యాలి వాళ్ళకి? ఇదంతా కూడా ట్రైనింగ్ ఉందండి పైన. వాకిన్ అనేది ఒక సబ్జెక్టు. మనం ఇక్కడ ఇంజినీరు, డాక్టర్ ఎట్లా సబ్జెక్టో వాకిన్ అనేది ఒక సబ్జెక్టు. అది పైన ట్రైనింగ్ ఉంది. హైయర్ వార్డ్స్‌లో ట్రైనింగ్ ఉంది ఒకవైపు. అయితే ఈ ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడంటే మామూలు మనుషులుగా కొద్దిగా వాకిన్ అయ్యేది వేరు, బుద్ధుడు వేరు. ఇక్కడ బుద్ధుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను అని చెప్పినప్పుడు తన సూక్ష్మ శరీరాన్ని, తన మనోమయ శరీరాన్ని రెండిటిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు ఆయన. అవి చినిపోవటంగా కాకుండా వాటిలో శక్తిని నింపి అవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఆస్ట్రాయిడ్ లాగా తిరుగుతూ ఉంటాయి అవి. మళ్ళీ తిరిగి బుద్ధుడు వస్తే గాని అవి ఏడవు. లేకపోతే ఈ లోపల దాన్ని పట్టుకోవడానికి గాని అవి రావడానికి గాని ఎట్టి పరిస్థితుల్లో కనెక్షన్ లేదు. మళ్ళీ మైత్రేయ బుద్ధుడు పునరాగమనం ఎప్పుడైతే ఆయన వస్తున్నారో ఆ వచ్చినప్పుడు ఆయన యొక్క థాటు ఈ యొక్క రెండిటిని ఏ శరీరంలోకి అయితే ఆయన వాకిన్ అవుతున్నారో ఆ శరీరంలో పెట్టి బుద్ధుడి యొక్క మనస్సు, బుద్ధుడి యొక్క సూక్ష్మ శరీరంతో ఏర్పడ్డ ఆ శరీరంలోకి మైత్రేయ బుద్ధుడు వాకిన్ అయ్యాడు. ఎంత అద్భుతమైన విషయం. కానీ మేము చూస్తూనే ఉన్నాం. మైత్రేయ బుద్ధుడు వాకిన్ అయ్యారని తెలుసు, వాకిన్ అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మళ్ళీ మాకు పత్రిసార్లాగానే కనపడతారు. ఎందుకని? మనం ఆయన దేహాన్ని చూస్తున్నాం. ఎక్కువగా ఆయన మాటలు వింటున్నాం, ఆయన దేహాన్ని చూస్తున్నాం. మనకు ముందు మనకు కనిపించేది ఏంటి? ఎదుట వ్యక్తి యొక్క రూపం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అలా అలా చూస్తున్నాం. మరి మధ్యలో మైత్రేయ బుద్ధుడిని ఎందుకు మర్చిపోయాము? మళ్ళీ మామూలు అయిపోయాం. అది ఎప్పటికో కానీ నాకు మేల్కోల. అవును కదా, వీళ్ళు ఉంది మైత్రేయ బుద్ధుడు కదా. ఈ మైత్రేయ బుద్ధుడికి నాకు ఉన్నది మధ్య విద్య. ఈ విద్య ఒక్కటే ఉంది. ఈ విద్య కోసమే నేను పుట్టాను. ఈ విద్య నేర్చుకోవటం కోసమే నేను భూమి మీద బతికి ఉన్నాను. ఈ భూమి అనే కాలేజీలో. ఎందుకని? మళ్ళీ ఎందుకు వచ్చి ఇక్కడ జన్మ తీసుకోవటం జరిగింది? ఆ మైత్రేయ బుద్ధుడు వస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర జ్ఞానం తీసుకోవటానికే నేను, ఆడోరేటివ్ పద్మ మేడం, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. కానీ మర్చిపోయాం. అంటే మన మన భావము ఎలా ఉంది ఇక్కడ? యద్భావం తద్భవతే. ఈ లోతులన్నీ మనకు తెలియదు. ఎదురుగుండా పత్రి గారు, సుభాష్ పత్రిజీ ఫలానా ఆయన కొడుకు, ఫలానా ఆయన తండ్రి, తల్లి, బిడ్డ, మా స్వర్ణమాల మేడం భర్త, ఆ బిడ్డలకి తండ్రి. ఇది మనకి మైండ్లో ఏర్పడు. కరెక్ట్. అది దేహం ఉన్నంతసేపు స్వర్ణమాల పత్రి మేడం భర్తే, ఆ పిల్లలు ఉన్నంతసేపు ఆ పిల్లలకి తండ్రి, ఆ తల్లి ఉన్నంతసేపు ఆ తల్లికి కొడుకు. ఇది వారి వారి యొక్క భావం. అయితే ఇప్పుడు నేనే రకంగా చూడాలి. నేనే రకంగా చూడాలి అని అంటే గురువుగా, మైత్రేయ బుద్ధుడుగా నేను చూస్తున్నాను. ఆయనలో ఉండే మైత్రేయ బుద్ధుడిని నేను చూడగలిగాను, చూస్తున్నాను, అలాగే చూస్తాను. ఎవరు వాక్యం అవ్వకపోతే, ఈ విషయం తెలియకపోతే అందరికి మళ్ళీనే ఉంటుంది. మన ముందు
2500 సంవత్సరాల తర్వాత వస్తానన్న మైత్రేయ బుద్ధుడు ఉన్నాడు అన్నప్పుడు మన ఒళ్ళు ఇలా తేలిపోవాలి, పులకరించిపోవాలి. అమ్మా, ఎంత అదృష్టం, మనం బుద్ధుడి దగ్గర ఉన్నాం మేడం, సాక్షాత్తు ఎదురుగుండా ఉన్నాం, దేహం మారిందంతే. ఇది ఎంతమందికి సాధ్యమయ్యింది? ఎంతమంది పరిగెడుతున్నారు మేడం వ్యాలీకి రోజు? 300-400 మంది తక్కువ లేరు. ఎక్కడెక్కడి నుంచి, ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, దుబాయ్ నుంచి వస్తున్నారు, మరి మన పంజాబ్ నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి వస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర పరిగెట్టుకొస్తున్నారు. దట్ ఈజ్ మైత్రేయ బుద్ధ. అది ఆ వాక్యాన్ని అప్పుడు నేను చూసినప్పుడు, అయితే అది నేను చూసినా విన్నా మళ్ళీ నేను మామూలే అయిపోయా, మామూలుగానే చూడటం మొదలు పెట్టాం. పత్రిజీ మనకు చెప్తున్నారు, చేస్తున్నారు. అది తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి ట్రెక్కింగ్ పైకి వెళ్తుంటే ఇలా కర్రోడు పుచ్చుకుని కూర్చున్నారు. నీ పేరేంటి, మీ ఊరేంటి అంట, చేతి మీద దెబ్బ వేయటం, ముందుకు పంపించటం, ఇలా చేస్తున్నారు. మీ పేరేంటి అని అన్నప్పుడు వరలక్ష్మి అని చెప్పాను, విజయవాడ అని. చటక్కన నాకు తెలియకుండానే ఇది నా మారుపేరేమో అన్నా. మరి నాది మాయారూపం కదా, మీరు సుభాష్ పత్రి గారు కదా అన్నా. అవును, కానీ ఇది మాయారూపం అన్నారు. అంటే నా రూపం ఇది కాదు, ఈ రూపం వేరు, ఇది మాయారూపం, నా రూపం అసలు ఉంది అన్నది ఆ రోజు చెప్పారు. మాకు అప్పుడు అర్థం కాదు, అది అర్థం అవటానికి కొన్ని సంవత్సరాలు పట్టి. ఇది మాయారూపం, ఓకే, అంతా బాగుంది. అక్కడ అట్లా ఒక్కొక్క వాక్యం విషయంలో నాకు అర్థమైనప్పుడు ఎవరు ఎలా చూస్తే ఆయన అలా కనపడతారు. అలాగే కుటుంబ ధర్మం నెరవేరుస్తానని మాటిస్తారు. ఆ భార్యగా, బిడ్డలుగా, తల్లిగా, తండ్రిగా అన్ని చూసుకుంటారు అక్కడ. కానీ లోపల ఉన్న మైత్రేయ బుద్ధుడు తన పని తాను చూసుకుంటాడు. ఏ విషయానికైతే ఆయన భూప్రపంచానికి తెలియజేయటానికి జీవహింస మహాపాపము, మరణాంతర జీవితం ఉందని తెలియజెప్పడానికి ఆయన వచ్చారు. ముందు యానిమల్స్ ని రక్షించటానికి, జంతు ప్రపంచాన్ని కనుక రక్షించకపోతే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎలైట్ అవ్వక్కర్లేదండి. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్క యోగీశ్వర్ పెట్టినప్పుడు వీళ్ళందరూ ఇంతమంది ఆయన అనుకున్న విధంగా కౌంట్ చేసిన విధంగా మాంసాహారం మాంటే మొత్తం యానిమల్స్, అడవి జంతువులు, పక్షులు, సముద్ర జీవులు మొత్తం ముగ్గురు రక్షింపబడతారు. అదే కనుక చేయకపోతే కేవలం మానవుల్ని రక్షించడానికి చూస్తే ఎవడూ రక్షించలేరు. 3 బలం అక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. అడవుల్లో ఉంది సగం బలం, పక్షి జాతిలో ఉంది సగం బలం, 3 సముద్రంలో ఉంది, సముద్రంలోని జంతువుల బలం. మన బలం ఎంత? ఒక పక్క ఉన్నాం అంతే. మనం రక్షింపబడాలంటే వాళ్ళందరూ రక్షింపబడాలి. అందుకని ఆయన అటు నుంచి మాంసాహారం నిషిద్ధం అని చెప్పి, అది ఆహారమే కాదని, కర్మ అని, శవం అని, పాపం అని ఒక్కొక్కటి చెప్పి నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను ఎట్లా నాన్ వెజ్ మానేశాను అని. ఎవరు ధ్యానం చేయండి, మహాజ్ఞానం అవ్వండి, ఏమన్నా కానివ్వండి, నాన్ వెజ్ తిన్నవాడు నాన్ వెజ్ మానేయడమే గొప్ప. దాని రుచికి, దాని ఇదికి అలవాటు పడిపోయి ఇక అది మానడము అంటే ఎంత లోపల విల్ పవర్ ఉంటే మానేసాం చెప్పండి. మనం మానటం కాక ఇంటిని పాదిని మానిపించాం, ఎంతమంది జనాన్ని మానిపించాం, ఎంత శ్రమ తీసుకున్నాం. వెజిటేరియన్ వెజిటేరియన్ వెజిటేరియన్, ఇది మెయిన్ కాన్సెప్ట్. దానికోసమే మైత్రేయ బుద్ధుడు తిరిగి వచ్చింది. జీవహింస మహాపాపం, బలులు వద్దని ఆనాడు చెప్పారు. ఈనాడు ఇక ఇంటింటా తిరిగి కట్టుకుని మరి తెలియజేశారు ఈసారి ప్లాన్. అది అంటే అదను. నాకు వాకినైనప్పుడు తాళం తీస్తున్నాను, మా వారు వచ్చారు, వెలుగొట్టారు, లోపల తాళం తీస్తున్నాను, తాళం తీశాను, తలుపు తీశాను, పడిపోయాను. నాకు తెలియదు అసలు పడిపోయింది కూడా నాకు తెలియదు. మా వారు ఒకటే బెల్ కొడుతున్నారు, ఏంటి గేట్ కూడా తాళం తీయాలి,
ఏంటి ఎంతకీ తలుపు తీసింది, తాళం తీరు తాళం కుక్క ఒకటి ఇక్కడికి అక్కడికి పరుగులు పెడతాది. గోడ మీద ఎక్కి మళ్ళీ లోపలికి దిగొచ్చి ఇటు ఇంట్లోకి వచ్చేసరికి నేను పడిపోయి ఉన్నాను. నా నోట్లోంచి నురకలు వస్తున్నాయంట. ఆయన భయపడిపోయి ముందు ఆ తాళం చెవులు తీసి నాకేదో ఫిట్స్ వచ్చినాయని చేతిలో పెట్టి నీళ్లు చల్లి తడుతున్నారు. అప్పటికి మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చి ఏంటి ఇట్లా పడిపోయావు? పొద్దునుంచి ఆ రోజు నేను ఫుడ్ తీసుకోలే. అందుకు పడిపోయానని చెప్పి అతిగా నువ్వు చేస్తున్నావు నిరాహారం అది అని కోపడి వెళ్ళి అప్పుడు తాళం తీసి స్కూటర్ లోపల పెట్టి వచ్చాను. ఎంత నీరసం వచ్చేసింది. ఆ పడిపోవటం ఎందుకు జరిగింది అని అంటే అది వాకిన్ అయినప్పుడు ఆ కాన్షియస్ తట్టుకోలేక ఈ శరీరం ఒక ఒక యొక్క వేడికి కొద్ది కరెంట్కి పంచభూతాలు దానికే సిద్ధమై ఉంటుంది. అలాంటిది అంతటి దిగేదలికి తట్టుకోలేక శరీరం పడిపోయింది. కానీ మళ్ళీ లేచినాక ఏమి బాగానే ఉంది. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఏదో జరిగిందని అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఒకటి జరిగింది అని భయపడిపోయి ఏదో జరిగిందన్న ఆలోచన పోతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వాకింగ్ చెప్తున్నాను. ఒక్కొక్కరికి హై ఫీవర్ వస్తుంది, సర్దుకుంటుంది మళ్ళీ. ఇవన్నీ కూడా వాకింగ్ లక్షణాలు. తర్వాత ఈ చెవి రంధ్రం అండి. ఈ చెవి రంధ్రం ఇక్కడ ఉంటుంది కదా, ఈ రంధ్రం నుంచి వెనక్కి సన్నని దారం పోగులా ఒకటి ఉంటుంది. అది ఎంత సన్నం అంటే వెంట్రుకలో వెయ్యవంతు ఉంటుంది. ఆ సన్నని దారం పోగులా ఉండి అది ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి థర్డ్ ఐ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సన్నని దారపోగు అది కనెక్ట్ అయి ఉన్నది ఏమవుతుంది, థర్డ్ ఐలోకి ఇది వచ్చింది. అప్పుడు దీని ద్వారా వాళ్ళు మొత్తం వచ్చి థర్డ్ ఐలోకి వచ్చి థర్డ్ ఐ ద్వారా ఎంటర్ అవుతారు. వాకిన్ థర్డ్ ఐ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళు చాలా హయ్యర్ మాస్టర్స్. వాళ్ళు థర్డ్ ఐ తోటే వాళ్ళు అన్ని నడిపిస్తారన్నమాట. అంటే వాళ్ళ స్థానం ఇక్కడ పెట్టుకుని ఏం చేయాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి ఇవన్నీ నడిపిస్తారు వాళ్ళు. అది ఒక ఫిఫ్త్ అన్నమాట. తర్వాత స్త్రీ పురుషుల గుప్తావయాల నుంచి వాకిన అది అది ఒక సబ్జెక్టు. తర్వాత బ్రహ్మరంధ్రము ద్వారా, ఈ బ్రహ్మరంధ్రము ద్వారా ఎంటర్ అయినప్పుడు బాడీ కొద్దిసేపు ఎవరైతే బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చారో అప్పుడు బాడీ పడిపోయి కొట్టుకుంటుంది. ఇది నేను తిరుపతిలో ఎక్స్పీరియన్స్ అయ్యా. తిరుపతిలో ఇట్లా మెట్లుగా ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళామో తిరుపతిలో గుర్తులేదు. పత్రి గారు అందరు కూర్చుని ఉన్నారు. ఆయన ఇట్లా కుర్చీ వేసి కూర్చున్నారు. జనం అంతా ఇట్లా ఉన్నారు. ఉన్నట్టుండి ఒక అబ్బాయి డామని ఇలా పడిపోయి కొట్టుకుంటున్నాడు. గబగబా వీళ్ళు పరిగెట్టి నీళ్లు తాగిచ్చి చేసి అమ్మో ఏమైందని మేమంతా ఆతురతా పడుతుంటే కూర్చున్నాం. నాకు ఒక్క క్షణం అనిపించింది, ఒక మనిషి అలా పడిపోయి కొట్టుకుంటుంటే పత్రి గారు ఏంటి అట్లా కూర్చున్నారు, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగరేంటి అనుకున్నా. మామూలు మానవ బుద్ధితో, ఆత్మ యొక్క జ్ఞానంతో కాదు, మామూలు మానవ బుద్ధితో అనుకున్నాం. జనరల్ అది. ఒకళ్ళు ఎవరన్నా పడిపోయారంటే అమ్మో ఏమైంది అనుకుంటాం. అట్లాగే నేను ఏమైందని కొట్టుకున్నాడు. కొద్దిసేపు అటు ఇట్లా కొట్టుకున్నాడు, పడిపోయాడు. నీళ్లు చల్లారు. తర్వాత సోడా తీసుకొచ్చి తాగిచ్చారు. తాగిచ్చినాక లేచి కూర్చున్నాడు. అసలు ఎందుకు పడిపోయావయ్యా, ఏమైంది చూడండి అని కూడా అంటాడు ఆయన. అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చున్నాను. ధ్యానంలో నేను ఆయన అడుగుకున్నాను, ఏంటి సార్ మీరు ఎంత పెద్ద గురువు అయినా ఒక మనిషి పడిపోయాడు కదా, ఏంటనన్నా అడగరేంటి, మరి మానవత్వం ఉండాలన్నారు, మరి ఇది మీరన్నా ఒక మాట అడగలేదు ఏంటి అంటే, గురువు కానివాడు గురువుని ప్రశ్నించదగడు, నువ్వు నన్ను ప్రశ్నించే అంత దానివి కాదు, అంతే. నోరు మూసుకొని కూర్చో. ధ్యానంలో కూర్చోగానే అక్కడ నాకేం కనిపించింది, వాకిన్ సిస్టమ్ అప్పుడు కనిపించింది. ఆ భ్రమరంధ్రం ద్వారా వాకిన్ అయ్యి ఆయన పడిపోయాడు. అది ఆయనలోకి మహోతార్ బాబాజీ వచ్చారు ఆ రోజు. ఆ మహోతార్ బాబాజీకి నమస్కరించుకున్నాం. శరీరం అతను వేరు, ఆయన పేరు తెలియదు, శరీరం తెలియదు, కానీ ఆ మహోతార్ బాబాజీ గారికి నమస్కరించుకున్నాం.
లోపల ఉండే మాస్టర్స్ని గుర్తించకపోతే నీకు 0 మార్క్ అన్నా. మళ్ళీ అదో సబ్జెక్ట్. నీ ఎదుట వ్యక్తుల్లో మీరు కనపడుతున్నారేమో, ఫలానా 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 శరీరాన్ని చూడొద్దు, లోపల ఉన్న మాస్టర్స్ ఎవరు. ఈ విషయంలో నేను చాలా ఎక్కువగా ట్రై చేయాల్సి వచ్చింది. ఒకసారి మర్చిపోయేదాన్ని, మళ్ళీ తిట్లు తినేదాన్ని, మళ్ళీ అవేర్నెస్ తెచ్చుకుని చూసుకునేదాన్ని. అట్లా జరిగింది మాస్టర్స్ వాకిన్ అవ్వటం. అప్పుడు ఆ రోజు నేను చూశాను, పెద్ద ఫ్లయింగ్ సాసర్ వచ్చి దిగింది. దాంట్లో నుంచి ఫుల్ మొత్తం చంద్రమండలం డ్రెస్ లాగా వేసుకుని ఉన్నారు, వెలిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంత చిన్న చిన్న బాక్సులు, అవి ఎలా ఉన్నాయంటే మన గ్రాసు చిన్న గడ్డి వేసినవి ఉంటాయి చూసారా, అలా కప్పి ఉన్నాయన్నమాట మెత్తగా. సుతారంగా తీసుకొచ్చి వాటిని నెమ్మదిగా జాగ్రత్తగా తెచ్చి ఆ సార్ పక్కన పెడుతున్నారు. ఆ మెట్లన్నీ నిండిపోతున్నాయి. అవి ఎంత జాగ్రత్తగా తీసి పెడుతున్నారు. ఏమున్నాయి, మీరేం తీసుకొచ్చి పెడుతున్నారు, ఆ పెట్టులో ఏమున్నాయి ఆ బాక్సులో, పైగా అంత జాగ్రత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు అని నేను అడిగా. నాకే చూసి ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సార్ని అడుక్కున్నాను, ఇంకా నాకు మీరే దిక్కు, ఎవరో మాట్లాడరు, నాకు ఎవరో సమాధానం చెప్పరు. మరి ఆ స్థాయికి నేను వెళ్ళలేదో మరి ఏమో నాకైతే తెలియదు. వాళ్ళు దింపిన బాక్సులో ఏమున్నాయి, ఇంతకు ముందు కూడా నేను ఈ బాక్సులు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అందులో ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంది. అంటే ఫ్యూచర్లో 2001 నుంచి 2000 దాటిన తర్వాత దగ్గర నుంచి పుట్టబోయే పిల్లలకి వాళ్ళ హాస్టల్ బాడీలు భద్రంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పుట్టబోయే బిడ్డలకి ఈ హాస్టల్ బాడీలు వెళ్తాయి. మామూలుగా ఎలా పుడతాం మనం సూక్ష్మ శరీరము, ఇవన్నీ మహాకారణ శరీరము, కారణ శరీరము, సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆత్మమయ కోసం ప్రాణం ఇవంతా వచ్చినాక అప్పుడు సూక్ష్మ శరీరం ఎంటర్ అవుతుంది. సూక్ష్మ శరీరం ఎంటర్ అయితే గాని ప్రాణం రాదు. అప్పుడు దాకా తల్లి యొక్క కదలికలతో కదులుతుంది బేబీ తన పూర్వజ్ఞానంతో. అప్పుడు సూక్ష్మ శరీరంతో సిల్వర్ కార్డ్ తోటి ప్రాణం ఎంటర్ అవుతుంది. అక్కడ జరిగింది అది. మరి మామూలుగా భూమండలం రూల్ ప్రకారం పుట్టే విధానం అది. అయితే ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరం అక్కడ కాకుండా ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్సో, ఎవరి గర్భాలు రెడీగా ఉన్నాయో, ఎవరైతే మేరీమాత లాంటి తల్లులు ఇప్పుడు యూత్ అంతా తయారవుతున్నారో వాళ్ళకి ఈ సూక్ష్మ శరీరాన్ని కనెక్ట్ చేస్తారన్నమాట. అద్భుతమైన దాని అంటే ఎంత జ్ఞానం ఉందో ఇక అది. అలాంటి వాళ్ళే ఇప్పుడు యూత్ మేడం. అందుకే యూత్కు మనం క్లాప్స్ కొడదాం. ఇప్పుడు వాళ్ళు ఏం సామాన్యులు కారు, వాళ్ళు ఇంకా అద్భుతమైన పిల్లలు పుడతారు వాళ్ళకి, పసిబిడ్డలకి. అట్లా ఆ రోజున అది చూశానన్నమాట. ఒక వాకిన్ అయిన దగ్గర నుంచి ఇంత కథ జరిగింది తిరుపతిలో. అది భ్రమరంధ్రం ద్వారా సోల్ ఎంటర్ అయినప్పుడు పడిపోయి కాసేపు స్పృహ తప్పిపోతారు, కొట్టుకుంటారు, ఎవరు భయపడిన అవసరం ఉంది, రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇకపోతే కుడి భుజం నుంచి 8వ వాక్యం, కుడి భుజం నుంచి మెడ వెనక భాగం ఈ పైన ఉంటుంది చూడండి బోన్, ఈ మెడకాయకి దీనికి మధ్యలో ఉంటుంది బోన్, బ్యాక్ బోన్ కి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ కుడి భుజం నుంచి దీనికి, ఈ కుడి భుజంలో ఉండే ఈ భుజం దగ్గర నుంచి దీని ద్వారా కనెక్షన్ ఉంటుంది ఇక్కడ. అయితే దాని ద్వారా కనెక్ట్ అవుతారు కరెక్టే, కానీ ఇక్కడ కొన్ని ఈ పైన కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ చిన్న చిన్న టూబుల్ లాగా ఉంటాయి అన్నమాట గ్లాండ్స్. ఆ గ్లాండ్ లో నుంచి కొన్ని రసాలు ఉత్పన్నం అవుతాయి. ఆ రసాలు ఆ రసము ద్వారా వీళ్ళు వాకిన్ అవుతారు. అక్కడ ఆ రసమైన ఆ గ్లాండ్స్ లో రసం లేదనుకోండి వాకిన్ అవడం కష్టం. ప్రతిదీ కూడా ఈ శరీరంలో నిర్దేశింపబడి ఉంది, అన్ని తయారు చేసే ఉన్నాయి. ఆ గ్లాండ్స్ లో రసం నుంచి వాళ్ళు వాకిన్ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళది వాకిన్ అంటే తరంగం అంటే పెద్ద హీట్ అన్నమాట. ఒక పిడుగుకి ఉంటుంది శక్తి, అంత శక్తి ఉంటుంది ఆ కరెంట్ పవర్. ఆ పవర్ తగ్గించి వీళ్ళు వాకిన్ అయినప్పుడు
ఏమవుతాయి, ఆ రసాలు గడగడతాయి. ఈ మెడ భాగంలో ఉండే రసాలు గడ్డగట్టేస్తాయి. అంత మునుపు రసంగా ఉంది, వాకిన్ అవగానే ఈ హీట్‌కి అది గడ్డగట్టేస్తాయి. అప్పుడు దాని తల బరువయ్యి మెడ నొప్పి వచ్చేస్తుంది. చాలా మందికి ఇదేదో పెడతారు కదా మెడకి, మెడ ఇది బాగుండలేదు అని చెప్పి ఇది ఇలా పెడతారు. అలాంటిది ఏదో వచ్చిందేమో అనుకున్నా. నేను అనుకున్నా అట్లా ఒక టైంలో ఆ వాకింగ్ జరిగింది. జరిగినప్పుడు మండపేట, గొల్లల మామిడాడ వెళ్ళమన్నప్పుడు నాకు అది జరిగింది. జరిగి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామని అసలు నేను అక్కడికి వెళ్ళాలి ఎట్లాగని వెళ్తే హాస్పిటల్ మూసేసింది. అంటే వెళ్ళకూడదనమాట. ఆయుర్వేదం యోగాసనాల దగ్గరికెళ్ళి బాగా నొప్పిగా ఉంది. ఏం చేయమంటారంటే నెల రోజులు అక్కడ జాయిన్ అవ్వమన్నారు. పొరపాటున కూడా జాయిన్ అవ్వనుకుని ఇంటికెళ్ళిపోయాం. ఇలా పెట్టుకుని మేడం నేను ఎట్లా వెళ్ళాలి? అర్జెంట్‌గా వెళ్ళమన్నారు అనుకుని కళ్ళు మూసి కూర్చున్నాను. నాకు తెలియకుండానే అంతా ఇట్లా ఎక్సర్‌సైజ్‌లాగా వచ్చి ఒక అరగంటలో నొప్పి తగ్గిపోయింది. అప్పుడు తర్వాత తెలిసింది వాకింగ్ టైంలో ఈ రసాలు గడ్డకట్టి మెడ నొప్పి వస్తుంది. కాబట్టి అది కూడా భయపడాల్సిన పని లేదు. గట్టిగా ఏదన్నా చున్నీ పెట్టుకొని ఒక వారం 10 రోజులు ఉంటే నెక్స్ట్ అది కూడా తగ్గిపోతుంది. అది. కానీ 10 డేస్ పడుతుందది. ఈ రసాల నుంచి వాకిన్ అయిన వారికి. అలాగే ఈ పళ్ళకి కొన్ని రంధ్రాలుంటాయి. పన్నుకే పైన పన్ను. పైన లోపల ఉంటుంది గదా పన్ను మనకి. పన్ను బయటకుండే పన్ను కాక లోపల ఉంటుంది గదా కుదురు. ఆ కుదురులో కొన్ని హోల్స్ ఉంటాయి. కొన్ని రంధ్రాలుంటాయి పళ్ళు. ఈ పంటి పైన చిగురులోని ఈ పంటి పైన చిగురులో నుంచి వాకిన్ అవుతారు. 10 సంవత్సరాల నుంచి నాకు పన్ను నొప్పొచ్చి, ఈ పన్ను గుళ్ళో గంటలాగా కదులుతాది. ఇలా ఇలా అంటే చక్కగా నాలుకతో ఇటు పైకొస్తుంది, ఇటు కిందకొస్తుంది. అట్లా కదిలిపోయిన పన్ను ఎప్పుడో ఊడిపోవాలి. కానీ మళ్ళీ చిత్రంగా మళ్ళీ వారం రోజులకి బిగుసుకుంటాం. బిగుసుకుంటాం, వదులవటం. బిగుసుకుంటాం, వదులవటం. చచ్చిపోయేదాన్ని. ఓసారి మొండికేసి ఏమన్నా సరే హాస్పిటల్‌కెళ్ళి దాన్ని పీకిచ్చేసుకుందాం. ఇది నన్ను ఎంత ఇబ్బంది పడుతోంది ఈ పన్ను అని చెప్పి నేను బయలుదేరిపోతూ ఉంటే, ఎవరో చుట్టాలొచ్చారు. అయిపోయింది. వెళ్ళనివ్వరు. తర్వాత నాకు అర్థమైంది. పన్ను ఎందుకు తీయొద్దు, పన్ను తీయొద్దు, పన్ను తీయొద్దు అని చెప్పి, ఆ పన్ను దానికది ఊడిపోయేదాకా 5 సంవత్సరాలో, 6 సంవత్సరాలో భరించాను నేను ఆ పంటిని. అది ఊడదు. కదిలిపోయి ఉంది గానీ ఊడదు. అని అప్పుడు చెప్పారన్నమాట. పంటి చిగురులో నుంచి అప్పుడు చూశానండి కళ్ళు మూసుకొని అసలు ఈ పన్ను ఎందుకు తీయనీయట్లేదు, దీని లోపల ఏముంది అని చెప్పేసి నేను చూసినప్పుడు ఆ పంటి చిగుర్లు పైన కొన్ని గుహలున్నాయి. చక్కగా గుహలు కనపడుతున్నాయి. ఆ గుహల్లో రత్నమాణిక్యాలేమున్నాయా? అసలు కాంతులేమున్నాయా? అద్భుతమైన ఎనర్జీ ఉందో, ఎంత ఇది ఉంది. అప్పుడు అర్థమైంది. మనం సినిమాలో చూసినట్టు దుష్టమాంత్రికుల్ని పళ్ళు రాలగొట్టండి ముందంటారు. ఆ శక్తులన్నీ పోతాయని. ఆ పళ్ళు అంటే ఏంటంటే అంత అద్భుతమైన శక్తులు మాస్టర్స్ ఉన్నారక్కడ. దాని ద్వారా అయితే ఈ చిగురులో నుంచి వాళ్ళు వాకిన్ అవుతారు మాస్టర్స్. పంటి చిగురులో నుంచి. పంటి చిగుర్ల నుంచి వాకిన్ అయిన మాస్టరు చాలా విశిష్టమైనటువంటి మాస్టర్సు. మామూలు మాస్టర్స్ కాదు. చాలా చాలా విశిష్టమైన అటువంటి మాస్టర్సు. మరి అందరూ ఇలా అవ్వలేరు. అందరు మాస్టర్స్ ఇప్పుడు ఇన్ని రకాలుగా వాకిన్ అయ్యారు గదా! వాళ్ళు పంటిలో నుంచి రాలేదు. విశిష్టమైన మాస్టర్స్ మాత్రమే వాళ్ళు వస్తారనమాట. వీటినేమంటారు? ఆ పంటి పైన కొన్ని గుహలు ఉండి, కొన్ని మార్గాలు ఏర్పరిచి ఉన్నాయి. ఈ దీని దగ్గర నుంచి కొన్ని రూట్లున్నాయి. మార్గాలు. ఈ మార్గాలు ఎన్నో లోకాలకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. చాలా హయ్యర్ వర్డ్స్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దాని ద్వారా ఆ రూట్ ద్వారా వాళ్ళు పంటి ద్వారా వస్తారు. అందరూ రాలేరు. విశిష్టమైన వ్యక్తులు మాస్టర్స్ మాత్రమే వస్తారు. అవి బంగారు రంగులో కనపడుతున్నాయి ఆ లోపల. మనం ధ్యానంలో చూస్తున్నప్పుడు. అయితే ఇవి ఉన్నవారు దేవతల గుణాలు పుణికి పుచ్చుకున్న వారై ఉంటారు. కళ్ళ నుంచి వాకిన్ అవ్వగలిగిన అందరికీ వాకిన్ అవ్వలేదు కదా!
పళ్ళల్లో అవి ఉన్నవాళ్ళు దేవతల గుణాలు పుణికి పుచ్చుకొని ఉంటారు అని చెప్పారు. దీన్ని ద్విదశ అంటారు. రెండో దశ. ఈ దశలో మానవులు ఈ దశలో మానవులు అత్యుత్తమ లోకాలకి త్వరితగతిని చేరుకుంటారు. చాలా తొందరగా వాళ్ళు చేరుకుంటారు. ఇది ఈ 9 రకాల వాకిన్స్ అన్నమాట. బ్రహ్మరంధ్రం ద్వారా, దీని ద్వారా, ఇట్లా అనేక ద్వారా వాళ్ళు వాకిన్స్ అవటం జరిగింది. ఒక వాక్యను అసలు నాకు వాక్యం అయిన విషయం, వర్ధమాన మహావీరుడు వాక్యం అయిన విషయం నాకు తెలియదు, పడిపోయాను. కానీ అది వాక్యం అని నాకు తెలియదు. ఎదుట వ్యక్తి పడిపోతే వాక్యం అవుతారని తెలుసు, కానీ నేను పడిపోయాను, నేను వాక్యం అవుతున్నాను నాకు అర్థం కాల. అది క్యాజువల్ గా తీసేసుకున్నాను, నాకు తెలియలేదు. తర్వాత 6 నెలలండి, ఇక్కడ 6 నెలలు. ఈ 6 నెలల్లో 1.5 డే నేను భావనాలోకానికి వెళ్ళాను. అక్కడ కూర్చొని ఉన్నాను ఒక మంచం మీద. ఒక పిల్ల ఉంది, తల్లి తండ్రి ఉన్నారు. ఓ చిన్న పాపని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తోంది. నేను వాళ్ళతో, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను. మాట్లాడి నాకు ఆకలిస్తోంది అన్నాను. ఆ పక్క గదిలోకి వెళ్ళి దోశ తెచ్చేసి, ఎప్పుడు పొయ్యి వెలిగించావు, ఎప్పుడు దోసేసావు, ఎప్పుడు తెచ్చావు, ఇదేంటి ఎలా వచ్చావు, ఇక్కడ ఇంతే పిండి రుబ్బి దోశలు రేటు అక్కడ కింద, ఇక్కడ కాదు అని క్షణంలో తెచ్చేసింది. ఆయనేమో నా బియ్యం వ్యాపారం ఉంది, నేను వెళుతున్నాను, షాపు తెరవాలని ఆయన వెళ్ళిపోయారు. ఆవిడేమో ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళింది. మా అమ్మ చనిపోయింది, తర్వాత ఈవిని పెళ్లి చేసుకున్నారు మా పిన్ని అని ఆవిడ అమ్మాయి తన విశేషాలు చెప్తుంది. నేను తర్వాత ఆవిడ ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఫుల్ వైట్ డైమండ్ సెట్ మొత్తం. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళేది చీర ఎప్పుడు కట్టుకుంది, ఎప్పుడు నగలు పెట్టుకుంది, ఇదేంటి ఎలా వస్తున్నాయి అనుకుంటున్నా, అర్థం కావట్లేదు. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియని పరిస్థితి. అక్కడ బయటకు వచ్చింది, వెళ్ళిపోయింది. ఏంటి మీ పిన్ని ఇలా? ఆవిడ అలాగే పెడతారు, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. వచ్చేదాకా పాపని నేను చూసుకుంటున్నాను. మీ అమ్మ ఏది అంటే ఫోటో చూపించి, ఆ ఫోటో ఎవరిది అని చూస్తే వంటలో ఒక మాస్టర్ గారు మిస్సెస్ అండి, ఆవిడది. ఓ ఈవిడ, ఇదేంటి ఈ పిల్లలేంటి, వీళ్ళేంటి, వీళ్ళంతా అక్కడే ఉన్నారు కదా, ఇక్కడికి ఎలా, ఇదంతా భావన, వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, సరిపోయింది ఒకటి. అదంతా ఆవిడ భావన. నా కుటుంబము, నాకు ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో నేను పని చేసుకుంటున్నాను, ఒకటి క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎలా కాపురం చేసుకుంటున్నారో అక్కడ అలా ఉంటున్నారు. అప్పుడు ఆవిడ మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పత్రిగారి క్లాస్కి వెళ్ళి వచ్చాను అందండి. పత్రిగారి క్లాసా? పత్రిగారు వచ్చారని నాకెందుకు చెప్పలేదు, నేను వచ్చేదాన్ని కదా అని అంటే, తులసీదళం 2 నెంబర్ 1 కాకుండా 2 ఉంది, తులసీదళం 2 రిలీజ్ చేస్తున్నారు. తులసీదళం అది ఎప్పుడో రిలీజ్ చేశారు కదా, గందరగోళంగా ఉంది నాకు. తులసీదళం రిలీజ్ అయిపోయింది, ఇది కొత్తదేంటి, మళ్ళీ ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు, నన్నెందుకు తీసుకెళ్ళలేదు? ఎప్పుడైతే ఆ నోటెముడు పత్రిగారు అన్నానో క్లాసుకు నన్ను తీసుకెళ్ళదు, అప్పుడు నాకు గుర్తుకొచ్చిందండి. నాకు అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, నేను ఎట్లా వచ్చాను, నేను కోసం ఇది ఏంటి, ఇది ఎవరి ఊరు, ఏ ఊరు, ఎవరి ఇల్లు, నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. ఎవరు మీరంతా, నన్ను నా ఇంటికి పంపించేయండి, ఇది నా ఇల్లు కాదు, మీరెవరు నాకు తెలియదని ఒక భయమో, కంగారు, గందరగోళం. లేదు, ఎవరో నలుగురు తీసుకొచ్చి ఇక్కడ దింపి వెళ్ళారు, మీకేం భయం లేదు, వాళ్ళు పంపిస్తామంటే ఇక నేను ఊరుకోవాలా, నేను వెళ్ళిపోవాలి, ఇదిగో పంపిస్తున్నాము అని అన్నారు. ఇంకా అక్కడ నాకు తెలియలేదండి. మా ఇంట్లో మా టీవీ రూమ్ లో కూర్చొని ఇలా కూర్చొని కనపడ్డా. ఆ కళ్ళు తెరవగానే అంతా కొత్తగా, టీవీ కొత్తగా, గదులు కొత్తగా, అన్ని కొత్తగా కనపడుతున్నాయి. అప్పుడు భయం వేస్తుంది. ఏంటో భయం వేసి చేతులు 2 గట్టిగా పట్టుకుంటే అక్కడ పక్క నుండి బుద్ధుడు, మేడం ఏం భయపడద్దు, చూడండి మీ చేతులు ఇలా అనుకోండి, మీ చేతులే, ఇది మీ ఇల్లే, మీ ఇంటికి వచ్చేసారు, మీరు చూసుకోండి ఒక్కసారి అంటే నెమ్మదిగా తడుముకుని, ఇవి నా చేతులే, ఈ కుర్చీ నాదే, ఈ ఇల్లు నాదే, వచ్చాను అనుకుని అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాను. అంటే నేను అక్కడి నుంచి బాడీలోకి రావటము, ఆ స్పర్శ పొందటము, తిరిగి నాది అని తెలుసుకోవటం అనేది వచ్చినాక తెలిసింది. వాక్యనైనప్పుడు నాకు తెలియలే, మళ్ళీ నేను తిరిగి రిటర్న్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఇది
నా వాకిన్ వాయిస్ పేరు. తర్వాత వాకిన్స్ చాలా జరిగినాయి. ఆ తర్వాత ఇక సారు ఇంకా వాకిన్ అనేది ఆపేసేసారు. ఎందుకనంటే ఆయన కాన్షియస్సే కొన్ని తరంగాల ద్వారా ఆయన చెప్పిన మాట విని నడుచుకునే విధమే తప్ప ఇంకొక మాస్టర్ ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. నువ్వు ఇంకొక వైపు దృష్టి పెట్టడానికి వీల్లేదు. నీకే పని అప్పజెప్పబడిందో ఆ పని మీదే 100కి 100 దృష్టి పెట్టాలి అని చెప్పారు. ఆ వాకింగ్ సిస్టమ్ అంతా అయిపోయింది. ఇలా 9 రకాల వాకిన్స్ ఉన్నాయి. చాలా మందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. వాకిన్ అయినప్పుడు ఈయన నా మొగుడు కాదు కదా! ఈయనతో నేను ఎలా సంసారం చేయాలని భయపడిపోయారు కొందరు. ఆయన ఎవరో వాకిన్ అయ్యారంట. నా భర్త కాదు అని డైలమాలో పడిపోయారు. అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇట్లా అని బాధపడుతోంది. ఆయన ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు. దగ్గర కూడా రానివ్వట్లేదు. ఏదో పళ్ళెంలో అన్నం పెట్టి ఇట్లా దూరంగా కూర్చుంటోంది. ఈయన నా భర్త కాదు, ఈయనలో ఎవడో ఉన్నాడు అని చెప్పి ఆవిడ అపోహ పడుతోంది అని చెప్పి. అప్పుడు ఆవిడని కూర్చోబెట్టి అన్నీ చెప్పి, ఆయనలో ఎవ్వరూ లేరమ్మా. ఇప్పుడు నువ్వు టెలిఫోన్‌లో మాట్లాడుతున్నావు అంటే నీకు అక్కడి నుంచి శబ్ద తరంగాలు వస్తేనే కదా మాట్లాడేది. ఇది కూడా అంతే. ఆ పైలోకం నుంచి ఒక కనెక్షన్ వస్తుంది. ఈ యొక్క ఆధ్యాత్మికమైన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా కలగటం కోసం వాళ్ళు ఆ తరంగం ద్వారా నడిపిస్తారు తప్ప నీ భర్తగానే ఉన్నాడు. నువ్వు ఏమీ కంగారు, భయం పడవలసిన పని లేదని చెప్పారు. అది అట్లా జరిగిందండి వాకింగ్. ఓకే మేడం.